ఇక ఏపీలో కూడా వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ఓవైపు గోదావరి, మరోవైపు స్థానిక వాగులు, వంకల నుంచి ఉధృతంగా వరద వస్తోంది. గోదావరి వరద ఉధృతి కొన్ని ప్రాంతాల్లో రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ఏలూరు జిల్లాతో పాటు తూర్పు గోదావరి జిల్లాల్లో వేల ఎకరాల్లో వరి చేలు నీట మునిగాయి. కొన్ని చోట్ల పంట పొలాల్లో కూడా ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. ఈ వరదలతో తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గోదావరి జిల్లాలో వరద ఉధృతి జనాన్ని భయపెడుతోంది. వరద పోటెత్తితే ప్రాణగండం తప్పదని కొన్ని గ్రామాల్లో ప్రజలు కలవరపడుతున్నారు. తట్టాబుట్టా సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఆటోల్లో, ఇతర వాహనాల్లో వెళ్తున్నారు. అటు అల్లూరి జిల్లా చింతూరు మండలంలో చట్టి దగ్గర జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాల మధ్య రాకపోకలకు బ్రేక్ పడింది. చింతూరు ఏజెన్సీలో అయితే 80 గ్రామాలకు రాకపోకలు కట్టయ్యాయి. కూనవరం దగ్గర శబరి కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. కూనవరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద నీరు చేరింది. జోరుగా ప్రవహిస్తున్న వరదలో పొరపాటున చిక్కుకున్నా, లేక వరదల్ని దాటే సాహసం చేసినా ఏం జరుగుతుందో తెలిపే దృశ్యం మనం ఇప్పుడు చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ మీద. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో దగ్గర వాగు ఉధృతి ఒకసారి చూడండి. ఏకంగా వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి వాగులోకి కొట్టుకుపోయింది ఒక బైక్. వద్దు వద్దు అని చెప్తున్నా కూడా వినకుండా ఇద్దరు ఒక పిచ్చి సాహసం చేశారు. సో బైక్ కొట్టుకుపోయింది. అయితే సంతోషించాల్సిన విషయం ఏంటంటే బైక్ పై ఉన్న వ్యక్తిని రక్షించారు స్థానికులు. వాళ్ళిద్దరైతే క్షేమంగా ఉన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ గుండానికి వరద నీరు భారీగా పోటెత్తింది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఆలయ గుండానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నేను లాస్ట్ టైం ఎక్కువ నీళ్ళు చూద్దాము. 6 దిమ్మలు ఉన్నాయి. 6 దిమ్మలు నిలబడతామా? నీళ్ళల్లో ముంచి ఒకసారి అర్థాలు వదిలేస్తున్నా.